ఆధారముగా, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనాన్ని ఆధారముగా ఈరోజు దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాం. చదువుమా తీసిన వాళ్ళు దయచేసి. మరి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నారు. ఆకాశములు ఏమి? ఆకాశం ఏమంటాం మనం? ఒకటే కదా ఉండేది కదా. అది దేవుడు ఏమన్నాడు? ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నారు. ఆకాశములు అంటే మనకు తెలిసింది ఒక ఆకాశమే. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆకాశాలు ఎన్ని ఉన్నాయి? ఈరోజు ఆకాశంతో పాటు వర్షం అనే దాని గురించి చెప్తున్నా. ఈ రెండు పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. ఎన్నో ఉన్నాయమ్మా? ఎవరు చెప్పొద్దండి, దయచేసి తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఆకాశంలో ఎన్ని ఉన్నాయి మనకు తెలిసినంత వరకు నేను ఒకరిని అడుగుతా, ఎవరో చెప్పారు అంతే, అందరూ చెప్పాలి. ఎన్నున్నాయమ్మా? ఒకటి. వెరీ గుడ్. అమ్మ ఎస్తే దాన్ని చెప్పమా. ఆకాశం అదే కదా. సరే, మీ డౌట్ క్లియర్ చేస్తాను. మరి ఆకాశంలో ఏమున్నాయి? అన్న చెప్తున్నాడంటే ఆకాశంలో ఎన్నున్నాయో అని భయం అందరికి. చూద్దాము మరి దేవుని వాక్యవాదంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8. ఎవరు కూడా దయచేసి గుర్తుపెట్టుకోనండి, ఇట్లాంటి వాక్యవాదాలు ఎవరు చెప్పలేదు ఈ రోజుల్లో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలో కూడా చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1 నిమిషంలో నేను దాన్ని చూపిస్తాను. దయచేసి ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నాను. ఈ ఆకాశాల గురించి, ఆ వర్షం అనే దాని గురించి నేను చెప్పి ఈరోజు లేఖన భాగాలు ముగిస్తాను. కొరింథీయులు తీసుకొచ్చుకోనండి. 3 నుంచి 4 వచనాలు చదువుమా. లేవీకాండము 26వ అధ్యాయం 3-4 వచనాలు చదువుమా. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినదరా మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేది. చూడండి, వర్షాకాలంలో ఏమి ఇస్తారంట? వర్షం ఇచ్చేదని అంటున్నారు దేవుడు. అంటే మనం మామూలుగా చాలా మంది ఏం చేస్తారు? కుక్కలకి, పిల్లికి, బల్లికి పెళ్లి చేస్తాం. వర్షం వస్తున్నాడు అంటే గవర్నమెంట్ వర్క్ చేస్తాం. వర్షాకాలంలో ఏమి ఇస్తున్నాడంట దేవుడు? మరి నేను వర్షం ఇచ్చేదని చెప్పిన దేవుడు ఖచ్చితంగా వర్షం ఇస్తాడు. అంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తాం. ఆకాశాలు ఎన్ని ఉన్నాయంటే 3 ఆకాశాలు ఉన్నాయి. చూపిస్తాను దయచేసి. అది కూడా ప్రతిరోజు ఈ వాక్య భాగాల ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి వర్షాన్ని గురించి, ఈ వర్షాకాలంలో వర్షం ఇచ్చేదను, ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నాడు. ఈ 2 మాటలను బట్టి ఈరోజు వాక్య భాగాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మరి ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13-14 వచనాలు చదువుమా. కాబట్టి నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము అనగా, చూడండి, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అంటే ఏమిటి? అంటే ఏమి? తొలకరి వాన ఏమి, కడవరి వాన అంటే అసలు ఏమి? ఒకసారి ఆలోచన. తొలకరి వర్షం, తొలకరి వర్షపు చెయ్యులలో నీ పొలములోనే నాటితివి, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ
నిరంతరం నీతోనే జీవించాలని ఆశనైన తొలకరి వాన అంటే మనకు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. ఫస్ట్ వస్తూ ఉంటుంది వాన, ఎప్పుడో సార్ మనకి తొలకరి వానను కుదిరిస్తాడు. చివరి వాన వాన రాదు అంటారు చాలా మంది. మీకు తెలుసు కదా, ఇలాంటివన్నీ మరి ఆయన ఆధీనంలో ఉన్నాయి, అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. కానీ మనుషులు చెప్తే జరగదు, ప్రార్థన చేస్తే జరుగుతాయి. తొలకరి వాన, అలవడి వాన, ఇవన్నీ కురిపించేది ఎవరి కోసం చెప్పండి? కుక్కల కోసం, పిల్లల కోసం, బల్లుల కోసమా, మనుషుల కోసమా? మన కోసమే. చూడండి ఇంకా కొన్ని మాటలు. కీర్తనలు 135:7. కీర్తనలు 135:7. చూడండి, భూది దంతముల నుంచి ఆవిరి లేవజేసి వాన కురియున్నట్లు మెరుపులు పుట్టించువాడు ఆయనే. భయపడతా ఉంటాం మెరుపులకి. రాత్రిపూర్లు వాన వచ్చేటప్పుడు ఎవరన్నా ఆ మెరుపులు భయపడతా ఉంటాం. చూసినారా? వాన చూస్తున్నప్పుడు మెరుపులు వస్తూ ఉంటాయి, ఉరుములు అంటూ ఉంటారు. మీరు మనమంతా ఉరుములు ఏమో ఉరుము ఇట్లా వస్తూ ఉంది అని. ఇలాంటి ఉరుములు మెరుపులు ఎవరు తెప్పిస్తారు? దేవుడు. అక్కడక్కడ ఇలా లైట్ మాది పడుతూ ఉంటాయి మెరుపులు, ఉరుములు పెద్ద సౌండ్తో వస్తూ ఉంటాయి. ఇవన్నీ వర్షం వచ్చేటప్పుడు లేదా వర్షం మధ్యలో కూడా జరిగిపోతూ ఉంటాయి. అంటే ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఎప్పుడూ ఆకాశం గురించి, వర్షం గురించి రాసి పెట్టారు. చూడండి, మరి అదే మరి కీర్తనల గ్రంథం 135వ అధ్యాయము చదివినాము. యోహాను సువార్త 37:11. మరియు ఆయన చూడండి, దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును, ఆయన వలన నడిపింపబడి. దేవుని వలన నడిపిస్తూ ఉంటారు. అంటే వర్షం రావాలన్నా దేవుని ఆధీనమే, గాలి రావాలన్నా దేవుని ఆధీనమే. ఏదైనా కానీ మన జీవితంలో పొందుకోవాలనుకున్నా దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ మనుషుల ఆధీనంలో లేవు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆధీనంలో చదువు. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద చూడండి, మెరుపులను మేఘాలను భూగోళం మీద. అంటే మనం అందరం ఆడున్నామా? ఆకాశం పైన ఉన్నామా? భూమి మీద ఉన్నామా? భూగోళం పైన ఉన్నాము. మనకు మేఘాలు, మెరుపులు, వర్షాలు, గాలి అన్ని ఎవరు ఆధీనంలో ఉన్నాయంట? తండ్రి ఆధీనంలో ఉన్నాయి. నువ్వు చెప్తే రావు, నేను చెప్తే రావు. ప్రార్థన చేస్తూ వస్తాయి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది కురుస్తాయి. స్టార్టింగ్ లో చెప్తాను, ఎప్పుడు మనం వింటాం, ఎప్పుడు మన జీవితంలో ఇలాంటి మాటలు ఉన్నాయి అసలు బైబుల్లో. అసలు ఉంటే అసలు ఏంటి? చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చదువు. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమవుతున్నవి. ప్రసవించే స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకము, మార్గములో నిలవకము. శత్రువులు కత్తిని దులిపించుచున్నారు. నలుదిక్కులా భయము తగులుచున్నది. నా జనం పాడు చేయవాడు హఠాత్తుగా మా మీద 37 చదువు. 36:11. ఓకేమా? 3వ అధ్యాయం వర్తించదమ్మా ఇర్మియా గ్రంథం. మరియు తన భార్యను సజ్జగించగా ఆమె అతని యుద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషుడైన తర్వాత అతడు ఆమె యుద్ధకు తిరిగి చేరిన. అలాగూ తెలుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకమైన విటకాండతో వ్యభిచారం చేసినను నా యుద్ధకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు.
చెట్లు లేని కొండ ప్రదేశం వైపు చూడండి, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కళ్ళెత్తి చూడము. చూడు, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు కళ్ళెత్తి చూడండి. నీతో ఒకడు చేయింపని స్థలం మరి రాత్రి సమయం అంటూ చెట్లు లేని నివాస స్థలాలు చూడండి, మీ కన్నులు ఎత్తి చూడండి. ప్రపంచం ఎట్లుందో, ప్రజలు ఎట్లున్నారో, రోగాలతో ఎంత ఆరాధన తీస్తున్నారు, ఎంత కన్నీరు విడుస్తున్నారు, కన్నులు ఎత్తి ఒకసారి చూస్తే, అందుకే మనము కూడా కన్నులు మూసుకొని ప్రార్థన చేస్తాం. నిజంగా ప్రభువుడు మరి ఈరోజు వాక్యం ద్వారా మరి మీ జీవితాల్లో, నా జీవితాల్లో కూడా ఈ రోజు మరి వర్షము ఆకాశం అనే మాట ద్వారానే మాట్లాడుతున్నారు. ఇంకొక మాట చూసుకున్నాం, మరి ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి. చూడండి, 40 పగులు 40 రాత్రులు ఏం కురిపించబోతున్నాడంటే దేవుడు? వర్షము. వర్షతో ఎండిపోయిన భూమినేనయా, ఈ భూమిలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయా, వర్షతో ఎండిపోయిన భూమినేనయా. ఎండిపోయిన భూములు ఎప్పుడైతే ఎండిపోయిన భూమికి చుక్కలు పడతాయో పైనుంచి వచ్చే వర్షము చూపిస్తుంది, తగ్గుతుంది. నీ జీవితంలో ఏసై లేకోకుండా, తొలగని వర్షం లేకోకుండా నువ్వు ఎంత స్వీకరించాలనుకుంటున్నా ఇంటి భూమే కానీ భద్ర భూములు కాలేమా ఒకసారి ఆలోచించండి. ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఈరోజు ఒక వర్షము అనే ఒక టాపిక్ ద్వారా. తర్వాత మరి ఏదో కొన్ని మాటలు చూద్దాం. మరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం నుంచి మరి కొన్ని మాటలు చదువుమా. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన ఒక్క నిమిషం ఉండమా. 17వ అధ్యాయము 8 నుంచి చదువుమా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎవరికి? ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చింది? నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి. తర్వాత అక్కడ మరి మొదటి రాజుల గ్రంథము మరి 48వ అధ్యాయం 41వ వచనం చదువుమా. 41వ వచనం నుంచి. మరియు ఇశ్రాయేలుకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరములలో తిరిగి ప్రార్థన చేసిన యెడల ఆకాశమును నీ నివాస స్థలమందు. చూడండి, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని. చూడండి, ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు ఏం వింటున్నాడట? ప్రార్థన ఆలకించువాడు. అంటే అందుకే బైబిల్ అంటుంది ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నది. ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు ఏం చూస్తున్నాడట? మనం మనని వింటున్నాడు. చదువు అట్లే. నివాస స్థలమందు నీవు విని. చూడండి, ఆకాశం ముందు నివాస స్థలంలో నుంచి దేవుడు విని మరి ఈ రాత్రి కాలసేమంత పరదేశమైన భూమి మీద ఉన్న మనము ఆయన వేడుకున్నప్పుడు అది మన జీవితాల్లో సమస్తము జరుగుతుంది. ఈరోజు ఆలోచించండి. మీరు వాక్య భాగం ద్వారా ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా గమనించండి. ఏంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు పరిశీలన ద్వారా అని నీకు అర్థమైపోతుంది. ఇంకొన్ని మాటలు చూద్దాం. మరి 7వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 13 చదువుమా. నఫ్తాలీయులు బిలాకు పుట్టిన యహజాయేలు గుని యెఫెజీలము మనష్షే కుమారులలో సెకండ్ దినవృత్తాంతాలు చదువుమా. 7వ అధ్యాయం. వాన కురియకుండా. చూడండి, వాన కురియకుండా. నేను ఆకాశమును మూసివేసినప్పుడే. చూడండి, ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు సెలవిచ్చినప్పుడే కానీ. ఈరోజు చూడండి, దేశాన్ని నాశనం చేయాలంటే మృతులు మోపిస్తారంట దేవుడు. ఆకాశం స్టాప్ చేయాలన్నా ఆయన అధీనంలో ఉంది.
మిడతలకు ఆజ్ఞలన్నా ఆయన ఆధీనంలో, అంటే అన్ని దేవుని ఆధీనంలో ఉన్నాయి. గాలి, వర్షము, మేఘాలు అన్ని సమస్తము చూస్తున్నాం, అన్ని దేవుని చేతిలో ఉన్నాయి, మన చేతిలో ఏమీ లేవు. ఇప్పుడు నేను చెప్తాను, లైట్ ఆగిపోను కాక, ఈ లైట్ ఆగిపోను కాక, ఇది అంటే మానవునికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అది ఆగిపోవడం లేదే. కారణం ఏం చెప్పండి? మనిషిది అలా ఉంది మాట. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు వాక్య భాగాల ద్వారా. మరి ఇంకో కొన్ని మాటలు చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 23 వచనం చదువు. యోవేలు 3 చదువు. వారు నా జనుల మీద 33 చదువు. చదువు లేదా? సరే, యాకోబు 5:7 చదువు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలివరి వర్షము కడవరి వర్షము. చూడండి, వ్యవసాయకుడు మనకి ఏం కలుగుతున్నాడట? తొలకరి వర్షము, కడవరి వర్షము. సమకూడు వరకు భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు. ఓపికతో మీ జీవితాల్లో కూడా ఓపిక అనేది చాలా అవసరం. రైతు పంట వేసుకుని ఎలాగైతే ఓపిక పడతాడో మనం కూడా ఓపిక పట్టాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూనే జరగాల. కానీ దేవుడు అంటున్నాడు ఓపిక పట్టండి. వర్షం వచ్చేదానికి ఎన్ని రోజులు పడుతుందో అంత ఓపిక పట్టండి. మీరు మీ జీవితాల్లో కూడా కార్యాలు జరుగుతాయి. ఇట్లా ప్రార్థన చేసినట్టు జరగవు, ఇట్లా ప్రార్థన చేసినట్టు డబ్బులు రావు, ఇట్లా ప్రార్థన చేసిన పైన చుట్టూ వేగవేగా ఓపిక పట్టాలి. ఓపిక చాలా అవసరం. దేవుని బిడ్డలకి ఏం అవసరం చెప్పండి? ఓపిక. అదే వర్షం వచ్చేదానికి ఒక సమయం పడుతుంది, ఎండాకాలం రావడానికి ఒక సమయం పడుతుంది, గాలికాలం రావడానికి ఒక సమయం పడుతుంది, ఇట్లా రకరకాల కాలాలు రావడానికి సమయాలు పడతాయి. ఈ సమయం ఇప్పుడు రావాలంటే రావు. అర్థమైందే? ఒక కాలంలో వచ్చిన కాయ ఒక కాలంలో రాదు. ఎలకాయలు ఎదురు వస్తాయి, ఎప్పుడు ఆగస్టులో వస్తాయి. ఇప్పుడు లేదు ఎలకాయలు అడగా, కానీ కొన్ని ఉంటాయి కాయలు. ఇలాగ ఒక్కొక్కరు మనం ఆలోచించుకుంటూ పోతే ఎప్పుడు ఏమి, ఎక్కడ, ఏ సమయానికి ఏది రావాలో, ఏ సమయానికి ఫలాలు రావాలి, ఏ సమయానికి వర్షం రావాలి, ఏ సమయానికి మంచు రావాలో, ఏ సమయానికి మరి గాలి రావాలో దేవునికి తెలుసు. మనుషులకి ఈ సమయంలో గాలి లేదంటే ఎక్కిపోతాం. అదే గాలి కాలం ఉంటుంది. వర్షకాలంలో వర్షం ఈ టైంకి ఆ టైంకి వర్షం పడాలి. ఆ టైంకి వర్షం మనకి ఎంత వచ్చిందనుకో మనం కూడా. కానీ కరెక్ట్గా కాలాలు దేవుడు మనకు నియమించి ఉన్నారు. కనుక దీని ప్రకారం మనం ఆలోచిస్తే మరి హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చదువు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనల్ని తీసివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరిచెను, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నాము రండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయన అనుసరించడము రండి. ఉదయము తప్పక వచ్చి రీతిని ఆయన ఉదయించును. ఆయన ఉదయ కాలంలోనే ఉదయిస్తాడు. వర్షం వల్లే ఆయన మన యొద్దకు వచ్చును. మన యొద్దకు వచ్చును. వర్షం ఎక్కడైతే వస్తుందో దేవుడు మన దగ్గర ఉంటాడు. మనం నమ్మము, మనం అన్నీ అతను మనం ఏంటంటే అన్ని ఇప్పుడు చేయి పెడితే ఇట్లే కావాలి, అట్లా దేవుడు చేయదు. ఉదయము అని ఎలా అవుతా ఉందో దేవుడు వర్షం వల్ల మన దగ్గరకు వస్తాడు. వచ్చేది మనమే భూమిని తడుపునట్టు తొలగరి వర్షము, కడవరి వర్షము ఆయన మన యొద్దకు వచ్చును. చూడాలి. అలాగా దేవుడు మన దగ్గరకు రోజు రానే ఉంటున్నాడు.
వెళ్ళదని మాటలు కనబడి మాటలు ఎక్కడైతే వస్తున్నాయి యేసుప్రభు కూడా త్వరలో రానే వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వర్షానికి ఆకాశానికి యేసుప్రభుకి ఏ సంబంధం చెప్తాను? అన్ని దాంట్లోనే నిరీక్షణ చేశారు దేవుడు. అంటే ఒక రోజు ప్రభువు వర్షం ఎలా వస్తుందో అలా వస్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రభు మనకు మరి సిద్ధపడగలిగి ఉండాలి. దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మరి ఎందుకు మాట్లాడుతున్నాం? యోబు గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. చిలుమ యోబు గ్రంథం 26వ వచనం అక్కడ కూడా చూడండి, ఏమిటి క్రింద? ఆకాశము క్రింద ఏముందంట? మేఘములు చినిగిపోకుండా. మేఘాలు చినిగిపోకుండా లోపల ఉన్న మేఘములు ఏం పెట్టినాడంట? వర్షము నీళ్లను బంధించినాడు. ఎంత అసలు నిజంగా మాటలు చెప్తాంటే నాకే ఏమంటారు అయిపోయింది. చదువుమంటే చూడండి, వర్షం రావాలంటే ఫస్ట్ ఏమొస్తుందో మేఘం అంతా వచ్చింది, మేఘం అంతా వంగింది కదా. అందరూ మన దేశంలో ఏమంటారు? మేఘం వంగింది ఆ ఊళ్ళో వానం అంచేస్తుంది అంటారు. తెల్లమాడం పట్టింది, ఎర్రమాడం పట్టింది అంటారు కదా. ఇలాగా వర్షం తెప్పించేది దేవుడే. చదువులే మరి రాత్రి కాల్సినందు దేవుళ్ళారా ప్రభు వాక్యంతో మాట్లాడినాడు. మేఘాలు చినిగిపోకుండా, అంటే మేఘం చినిగిపోకుండా వర్షాన్ని దాచిపెట్టినాడు లోపల. మరి ఇంకా మరి ఒక అద్భుతమైన మాటలు చూద్దాం. అదే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. ఏంటి మాటలు? ఇంకోసారి చూడమ్మా. ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేసేదంటే దేవుడే. మరి వర్షం అంతా పంటలు బాగుంటే నీళ్ళు పెట్టినా వేస్తారు. మరి రోజు మరి ఇవన్నీ ఎవరి కోసము? మన కోసమే. అలాగే ప్రభు కూడా త్వరలో రానే అంటున్నాను. మరి మొదటి సమయాలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి సమయాలు గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తుల వర్షంలో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జన్మలన్నిటి వర్షంలో నుండి విడిపించి ఆయనను మీ దుర్గాసులన్నిటి నుండి విడిపించి ఆయనను మీ దురాశలన్నింటినీ ఉపద్రవములన్నింటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరి రాజుగా నియమింపమని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రంలో చొప్పునను మీ కుటుంబంలో చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలను. ఇశ్రాయేలు గోత్రములన్నింటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటంలో. మరి ఈరోజు మరి మొదటి పేతురు పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువు. మొదటి పేతురు 2వ అధ్యాయం 20 నుంచి చదువు. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించినడలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా దేవునికి ఇష్టమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. మరి ఇవన్నీ ఒకసారి మనం గమనిస్తే దేవుడు మన కోసం బాధపడినాడు, మరి మన కోసం ఎన్నో అవమానాలు పొందినాడు. అక్కడ ఒక లిస్టు మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. అయితే మరి ఈ రోజు మరి ప్రభు చెప్పిన మాటల్లో మనం తెలుసుకున్నాం. మరి ప్రత్యేకంగా ఈ రాత్రి కాలసే ముందు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అది ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నవి,
అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచు ఉన్నాయి. అంటే అంతరిక్షము అనగా ఆకాశమే. ఆ మాట మిస్ అయిపోయింది మా నాకు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒకవేళ ఉంటే మరి 17వ వచనము మొదటి 12వ అధ్యాయము మొదటి వచనం చదువు చెప్తాను నేను. ఇక్కడే ఉంది, ఎక్కడెక్కడో ఎదుగుతాను. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినను ప్రభు దర్శనములను బట్టి ప్రత్యక్షతలను గురించి క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎదుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నది. అది ఏం చెప్పింది? ఓకే చెప్పింది. అది ఎన్ని ఉన్నాయి ఆకాశాలు? 3 ఆకాశాలు. అసలు 3 ఆకాశాలు ఉన్నాయా? ఎట్లా చెప్పండి. ఒక ఆకాశం లేనుంది, 2వ ఆకాశం లేనుంది, 3వ ఆకాశం లేదు. ఇట్లా మనం ఆలోచిస్తాం. మొదటి ఆకాశంలో ఏమున్నాయంటే మేఘాలు ఉన్నాయి, మనం వర్షం ఉంది. 2వ ఆకాశంలో అంటే మనకు కనిపించదు, మేఘం పైన ఉంటుంది. అది దాని మీద ర్యాకెట్లు పోతా ఉంటాయి, మనం గీత పడతా ఉంటాం. 3వ ఆకాశంలో ఎవరున్నారంటే అక్కడి నుంచి మనం చూస్తా ఉన్నారంట. ఎన్నో అవకాశం వచ్చి 3వ ఆకాశం. అందుకే మన రోడ్డుకి ఒక లోపలికి వెళ్ళి అక్కడ ఫోటోస్ తీసుకొని వస్తే 3వ ఆకాశంలోకి ఎంటర్ అయితేనే హ్యాండ్ అని పగిలిపోయింది. ఫోటో కింద దొరికిందంట వాళ్ళకి ఆధారము. ఇప్పుడు వరకు ఖరీదుగా ఎదుగునే నీటిలో ఉన్నంత ప్రదేశం అదే త్వరలో దేవుడు నివసించే ప్రదేశం. ప్రతిరోజు 14 సంవత్సరాల కింద ఒక మనిషిని చూసి ఆ మనిషి ఏమన్నారట? 3వ ఆకాశం. 3వ ఆకాశం ఉందా? మనం చూస్తాను ఏంటి? 2వ 3వ జిల్లా 3వ ఆకాశం. అందుకే బైబుల్ అందుకే బైబుల్ చదివడం చాలా జాగ్రత్తగా జ్ఞానం. ఆకాశము దేవుని మహిమను వివరించినట్టు అంటే ఆకాశములు దేవుని మహిమను ఆకాశములు దేవుని మహిమను అంతరిక్షము ఆయన చేతులని ప్రచురపరచడం. పగలి పొగలు బోధ చేసినది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుసు. వాటికి భాష లేదు, మాటలు లేవు. వాటి కొనలో భూమి అంతటా వ్యాపించి అంటే దాని భాష లేదు. నిన్ను నీ దగ్గరకు వస్తా ఉంటుంది, నీతో మాట్లాడుతున్నప్పుడు భాష లేదు. ఇప్పుడు తెలుసులేరా? ప్రభు వాక్యం రోజు మాట్లాడాలి. మరి ఏలియా ఏమన్నాడు తెలుసా? 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు అన్నాడంట. ఏం పడుతుంది అన్నాడంట? దేన్ని చూపించి? ఆకాశాన్ని చూపించి. అహాబు రాజు కాలంలో చెప్పాడట వర్షం పడదు, 3.5 సంవత్సరాలు పడదు అంతే. మళ్ళా అదే ఏరియా ప్రార్థన చేస్తే ఏమని చెప్పండి? వర్షము. మరి నువ్వు ఏమైతే భూమి మీద పండిస్తావో అది పరలోకంలో పండింపబడుతుంది. నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తావు ఖచ్చితంగా దేవుడి సంఘం చేరి దేవుడు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తావు. నమ్మాలి. అర్థమైనమా? మరి ఈరోజు ఆకాశంలో దేవుని మహిమను వివరించు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచు. మొదటికి పనులు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానం మనం తెలుపుతా ఉంది ఈరోజు. అయితే తెలుసుకున్నాను దేవుని కోసం తప్పుగా దేవుని కోసం జీవించాం. తొలకరి వాన కడవరి వాన ఎలాగైతే ఉన్నాయో ఆ వాన ఎలాగైతే వస్తుందో నేను పదిలో రానే ఉంటున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఒకసారి మీకు ఇంకొకరు నేను గుర్తుంటే నాకు ఏదో ఈరోజు లైఫ్ అంటే సరిగ్గా కనపడడం లేదు. అది లైఫ్ కూడా కనపడడం లేదు. అవి కొన్ని పాయింట్లు ఎగిరిపోయాయి. ఆ పాయింట్స్ దేవుని చెప్తున్నట్టు త్వరలో అన్ని మంచి మంచి ఉన్నాయి. ఇంకా అసలు నేను ఎప్పుడు ఊహించుకున్నాను, ఎప్పుడు చదివిన, ఎప్పుడు ఇవి ఉన్నాయి బైబుల్లో. రైన్బో ఎందుకు వస్తుంది? నిరసనసు వర్షం ఎందుకు వస్తుంది? ఇది చెప్తారు. అలాగే మరి మేఘాల నుంచి ఎప్పుడు వర్షం వస్తుంది, గాలి ఎప్పుడు వస్తుంది, ఎక్కిపోతారు. మరి దేవుడు ముందుగానే ఈ గ్రంథంలో రాసి పెట్టారు. మనకు తెలియదు. రాత్రి దేవుడు మనం దీవించి చేయగాక. ఆ రెండవది తన వినికిడిలో మన అందరినీ దీవించిన గాక.
ప్రత్యేకంగా మరి రాత్రి మరి భవిష్యత్తు ద్వారా దేవుని వాక్యం విన్నాం. ఆకాశంలో ఎన్నున్నాయన్నాము, 3వ ఆకాశంలో కొనుక్కో. అంటే నువ్వు నేను ఆడిపోతామంట దేవుని నమ్ముకున్నా నువ్వు చనిపోతే ప్రాక్టీస్ని తీసుకుంటే దేవుని కోసం దొరికితే. అందుకని పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడేది, నా పరుగులు పిడుగుటించుకో, విశ్వాసం కాపాడుతుంది. ఇదిగో నా కోసం స్నేహితులు వాళ్ళకి మాత్రమే 3వ అవకాశం. మిగతా వాళ్ళందరికీ అది కింద. మన కింద ఏముందంటే పాతాళ, మన పైన ఏముందంటే పరదేశకి వెళ్ళిపోతాం. తర్వాత దేవుడు తీర్పిస్తున్నాడు పరలోకానికి, అంతవరకు పరదేశంలో ఉంటాం. అది కాని వాళ్ళు పాతాళంలో వాళ్ళకి ఎన్నో తీర్పులు లేవాడా ఎందుకు జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళకి అడిగిపోతారు. అంతే టికెట్. జీవ గ్రంథంలో పేరు ఉన్న వాళ్ళకి అడిగేసుకుంటారు. పరదేశం నుంచి 3వ ఆకాశంలో మనము రోజులకు వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వస్తారు అండి బైబుల్లో. యాదవ్ చెప్పండి, మధ్యాకాశంలోకి వస్తారు. పత్రికలకు పత్రిక 4:10-11 ఏమో ఉంటుంది మధ్యాకాశం. చూడండి, మధ్యాకాశం అంటే ఒక మాట చదువు. 4వ అధ్యాయం. సహోదరులారా అండి, లాస్ట్ లో నిరీక్షణ వల్ల ఇతరుల వల్ల దుఃఖపడుకుని ఇస్తాము, నిద్రించిన వారి గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. తిరిగి లేచినని మనం నమ్మినేడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చిందో మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమైన నిరీక్షించు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూలతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తుల నుండి మృతులైన వారు మృతులేదురు. ఆ మీద సజీవమైన నిరీక్షించు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొలిపోబడును. చూడండి, ఆకాశ మండలంలో దీని ద్వారా కొలిపోబడమాట, మేఘముల మీద కొలిపోబడము. చాలు చాలు, మేఘముల మీద కొలిపోబడము. ఎవరు చూసుకున్నదంటే జ్ఞాపకం తెలియదు ప్రజలు అనుకుంటా ఉంటాం మానవులు. ప్రభు అంటున్నాడు, మధ్యాకాశం దిగి వచ్చిన తర్వాత మేఘాల మీద కొలిపోవడం. ఏదో రేపో నా ప్రియుడితో మేఘాల మీద ఎంపించెను. అయినా రోజు అది మాట విన్నప్పుడు ఎప్పటికీ వాక్యం చెప్పాలి. నిజంగా అద్భుతమైన సందేశం ప్రజలకు వినిపించాలి. ఎదురు జ్ఞానాన్ని కలిగినాయి. మరి అయినప్పటికీ ప్రభు మనతో మాట్లాడారు. దేవుడు మరి వాక్యభాగాల ద్వారా మనం దీవించిన కాక ఇది మీకు క్షేమం లాభం వచ్చింది. నాకు ఏదో 4 మాటలు చెప్పి 4 ఉత్తమాలు చెప్పి మీ విశ్వాసాన్ని దొంగలించి మిమ్మల్ని మోసం చేసుకుంటే నాకేమీ రాదు. దేవుడు అంటున్నాడు, మరి వాళ్ళని బలపరిచి వాక్యం ద్వారా జ్ఞానం వచ్చి వారిని నిలబెడితే 10 మంది నీకు ఫలం రెడీ ఉందంట. అంటే ఇది దేవుని మాట. ఈ మాట విన్నప్పుడు మనలో ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఉత్సాహము, విశ్వాసము, దేవుని కోసం నిరీక్షణ అందుగలదు. లేకపోతే అయ్యో పాస్టర్ చెప్తా ఉంటారు, లేకపోతే ఏదో మనం విందాం పోదాం, పాడిన పాడే పాట పాస్తాన రాసిందంటే గుడైనా పెట్టింది అని అంటారు. రోజు అదే మాటే, రోజు అదే పాట పడుతుంటే మనకి ఎందుకు చెప్పండి? ఏం పాట రోజు వాక్యం తినింది మీకు తాళైపోతుంది, వీరికి తాళైపోతుంది. పాస్టర్ చెప్పి కాదు, మేము మంచి పదార్థాలు మీకు ఇవ్వాలి. మీరు ఆ మంచి పదార్థాలను తిని ఇక్కడ ఉంచిపోతే మీరేం చేస్తారు తెలుసా? వాటి అతికించుకోండి, మీరు బాధకోండి, నేను విడుదల చేస్తారు. మంచి పదార్థం ఉంది, విష పదార్థాల ద్వారా ఇబ్బంది పడతాం. మరి ప్రభు రాత్రి కలిసి ఉన్నాము. ఆకాశంలో వర్షం 2 విషయాలు తెలియజేస్తే దేవుడు మిమ్మల్ని నిర్వహించిన తర్వాత కొన్ని పాయింట్లు ఇస్తే మరి దేవుడు చెప్పినట్టు త్వరలో ఇంకా ఒక 10 పాయింట్లు ఉన్నాయి, మంచి పాయింట్లు. వాటిని మీకు తెలియజేస్తాం.
అది అపరిచయం ద్వారా వచ్చిన